హాయ్ హాయ్ హాయ్. సో నేను ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ యాక్టర్ సో ఈ 2022లో మనకి యాక్చువల్ కరోనా తర్వాత కూడా వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మన కార్మికులు కూడా చర్చలు అనంతరం ప్రతి సంవత్సరం 30% పెరుగుతుందని వాళ్ళ అప్పుడే హామీ ఇచ్చారు బ్రో. సో అలాగే 2 years అయిపోయినా కానీ ఇంతవాటికి వేతనాలు పెంచకపోవడం వల్ల సో ఇండస్ట్రీలో చాలా మందికి సో డబ్బులు ఎమ్మంటే రాక షూటింగ్ చేసి కూడా 1 month 2 months 3 months వెయిట్ చేస్తాం. వీళ్ళంతా షూటింగ్ చేస్తే బతికేవాళ్ళు, షూటింగ్ నమ్ముకుని జీవించేవాళ్ళు చాలా మంది కార్మికులు బ్రో. మా వాళ్ళు చాలా మంది కార్డులు ఉన్న వాళ్ళు అందరూ యూనియన్లో చాలా మంది కార్డులు ఉంటాయి. సపోజ్ 1000 మంది కార్డులు ఉంటే ఒక 200-300 మందికి పని ఉంటుంది, మిగతా ఖాళీగా ఉండాలి. ఒక్కోసారి ఒక టర్మ్ లో వాళ్ళకు వర్క్ చేసే అవకాశం వస్తుంది, ఇంకోసారి వేరే వాళ్ళకి వస్తుంది. సో చాలా మందికి అయితే ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళకి సో ఇప్పుడు హీరో రెమ్యునరేషన్ ఎక్కువైపోయింది బ్రో. హీరో రెమ్యునరేషన్ ఎక్కువ అవడం వల్ల బడ్జెట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి 50 కోట్లు 60 కోట్లు ఇవ్వడం వల్ల బడ్జెట్ 100 కోట్లు అయిపోతుంది. సో అంతెందుకు మన హరిహర హీరమల్ కూడా ఎంత బడ్జెట్ పెట్టారో నాకైతే తెలియదు. సో అనుకున్న మేర పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద హీరో అయినా సరే సినిమా బాగాలేకపోతే రిజెక్ట్ చేస్తారు బ్రో ఆడియన్స్. దట్ ఈస్ అ గేట్ క్వాలిటీ. చిరంజీవి గారు అయినా బాలకృష్ణ గారు అయినా ఎవరైనా సినిమా బాగుంటేనే చూస్తారు. ఎవరైనా సరే సినిమా బాగుంటే చూస్తారు బ్రో. ఫ్యాన్స్ గిన్స్ పక్కన పాలిటిక్స్ వేరు. అయితే 30% పెంచడం వల్ల ఏమైందంటే మనకి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి పెంచితే మళ్ళీ ఒక 3-4 years అడగరు మన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి బ్రో. వీళ్ళు తెర వెనుక ఉండి కష్టపడే వాళ్ళకు వీళ్ళకి పెంచడానికి ఎందుకు వెనకాల చేస్తున్నారు? అదే కదా ఇప్పుడు సో చేసిన డబ్బులే రావట్లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ వచ్చినా మనకేం వెయ్యరు ఎక్స్ట్రా. ఇప్పుడు వాళ్ళ 100 కోట్ల సినిమా 200 కోట్లు వచ్చినాయి అనుకో, మనకేం వెయ్యరుగా. చేసిన డబ్బులు ఇస్తారు టెక్నీషియన్లకి. సో ఆ డబ్బులు కూడా ఆపడం వల్ల ఏంటంటే చాలా మంది టెక్నీషియన్లు ఇబ్బంది పడుతున్నారు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ పనిచేసే వాళ్ళు కరుమరైపోతారు. రేపు ఇప్పుడు బాంబే నుంచి చెన్నై నుంచి తీసుకొస్తారు బ్రో. దాని వల్ల ఏమైందంటే మన తెలుగులో కార్డు తీసుకుని 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కార్డు తీసుకుని వాళ్ళు అప్పు తెచ్చుకొని ఆ కార్డు తీసుకోవడం వల్ల సో వాళ్ళు అప్పులు చేసి కార్డు తీసుకుంటారు. పని లేకపోతే వాళ్ళకి ఏంటి బ్రో, వాళ్ళకి గవర్నమెంట్ ఆదుకోదు. సో ఇండస్ట్రీ ఆదుకోపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఒక వర్క్ లేకపోతే ఇండస్ట్రీ నమ్ముకుంటారు. సాఫ్ట్వేర్ ఉంటారు బ్రో, ఇంట్లో కూర్చున్నా కూడా జాబ్ వేరే పని చేసుకోలేరు వాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నాడు, అతను జాబ్ చేసుకుంటాడు, ఇంట్లో కూర్చున్నా కానీ శాలరీ వస్తుంది. సో ఇండస్ట్రీ అలా కాదు, షూటింగ్ చేస్తే వస్తుంది. మేము మార్నింగ్ 6 గంటల షూటింగ్ అంటే 5 గంటల లొకేషన్ ఉంటే 4 గంటలు లేస్తాం బ్రో. మేము షూటింగ్ చేయాలంటే బిఫోర్ 1 hour ముందర ఉండాలి మేము. సో అలాంటి కష్టాల్లో కూడా మేము చేస్తాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు. అవసరం అయితే 6 తర్వాత ప్యాకప్ అయిన తర్వాత కూడా ఒక 1/2 hour 1 hour చేయమంటే చేస్తాం మేము. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఒక 1 hour ఎక్సెస్ చేస్తాం. ఎందుకంటే అతను ఇబ్బంది పడుతుంది. 1 hour ఎక్స్ట్రా చేస్తాం. 7 దాటితే కాల్ షీట్ పెరిగిపోద్ది. 7 గంట 1 hour చేస్తాం. ఎందుకు చేస్తామంటే ప్రొడ్యూసర్ మనకి సపోర్ట్గా ఉంటాడు కాబట్టి అతను ఇబ్బంది పడద్దని. ఇప్పుడు లాస్ వచ్చినా మనకేమి వాళ్ళని ఆసరగా చేసుకొని గంటలు పని చేయించుకొని డబ్బులు ఇవ్వట్లేదు. బ్రో సాఫ్ట్వేర్ రోడ్ చేసేది 8 గంటలు బ్రో. మార్నింగ్ 10కి వెళ్తే 5 గంటలకు వస్తాడు. 8 hours మంది 12 గంటలు. మార్నింగ్ మేము 5 గంటలకి లెగిస్తే స్నానం చేసుకుని 6 గంటలకు బండి వస్తే ఈవినింగ్ 6 to 6 బ్రో. అంటే 12 గంటలు డ్యూటీ చేస్తాం. మధ్యలో 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది అంతే. కంటిన్యూగా షూటింగ్ చేయాలి బ్రో. వర్షం పడినా ఎండ వచ్చినా వాన వచ్చినా మాకు సంబంధం లేదు. ప్రొడ్యూసర్కి నష్టం కలగకూడదని ఇప్పుడు హీరోకి హీరోయిన్ కి అంత ఇస్తారనేది ఏంటంటే వాళ్ళ మార్కెట్ కాదంటలేదు. సో అది వాళ్ళకి అంత ఇచ్చినా కానీ ఇండస్ట్రీలో కష్టపడే వాళ్ళకి కూడా వాళ్ళు అడిగే చిన్న డిమాండ్ బ్రో. 1000 రూపాయలకి ఏమొస్తాం బ్రో ఈరోజు. ఒక టికెట్ అన్ని పెరిగినాయి. పాలు రేట్ ఫ్యామిలీ ఉండాలంటే హైదరాబాద్ లో మినిమం 20,000 30,000 సరిపో బ్రో. మనకి మొత్తం నెలలో పని ఉండదంటే ఉండదు, కంటిన్యూ ఉండదు కదా బ్రో. తెర వెనుక ఉండి కష్టపడే వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మరి వీళ్ళ పట్ల ఎందుకు నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఎందుకు పెద్దలు కూర్చొని డిస్కషన్ చేసి వీళ్ళని ఎందుకు కూర్చోవడం అంటే వాళ్ళకి బడ్జెట్ పెరుగుద్ది అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ ఎక్కువ లాభాలు వస్తే మనకేం ఇయర్గా ఎక్స్ట్రా ఎవరైనా సరే షూటింగ్ చేస్తాం బ్రో. 100 కోట్లు అయిపోయింది, 300 కోట్లు వచ్చినాయి అనుకో, ప్రాఫిట్సే మనకి ఇయర్గా బ్రో. సో వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారంటే బడ్జెట్ పెరిగిపోతున్నారు కానీ ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ తగ్గించాలి అని కూర్చొని ఆలోచిస్తే షార్ట్ అవుట్ చేసే ఉద్దేశం కదా బ్రో. ఇప్పుడు హీరో కావాలంటే తగ్గించుకోవచ్చు. 50 కోట్లు హీరోకి అయిపోతుంది బ్రో దగ్గర. పెద్ద హీరోలకి అయితే మినిమం 30 కోట్లు 40 కోట్లు అవుతుంది. చిన్న హీరోలు కూడా 10 కోట్లు అడుగుతున్నారు బ్రో. సో టెక్నీషియన్లకి ఏంటంటే టెక్నీషియన్ వచ్చేసరికి మాకు వచ్చే బత్తాలు చాలా 1000 బ్రో. 1000-1500 2000 కూడా ఉండవు. అయితే 12 గంటలు కష్టపడతాయి బ్రో. అంటే 8 గంటలకు వచ్చేసి 1000 రూపాయలు వస్తాయి బ్రో మనకి. సో ఇండస్ట్రీలో మధ్యవర్తులు ఉన్నారు బ్రో. ఎవరు జూనియర్ ఆర్టిస్టులు చాలా మంది, కోఆర్డినేటర్ మధ్యలో మీడియేటర్లు కూడా చాలా మందికి డబ్బులు ఇవ్వరు బ్రో. ఇస్తారు అంటే పైన ప్రొడ్యూసర్ ఇవ్వాలి. ఎందుకు లేదంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు డబ్బులు అడిగా బ్రో,
నెక్స్ట్ షూటింగ్ నువ్వు ఉండవు. నాకేదో షూటింగ్ వచ్చావు, డిమాండ్ చేస్తే ఉండవు అని చెప్పి. నువ్వు షూటింగ్ చేసావు, నువ్వు షూటింగ్ డబ్బులు అడిగావు, వాళ్ళు ఇవ్వలేదు. ఎక్కువ అడిగితే నువ్వు షూటింగ్ చెప్పరు బ్రో. సో అలాంటప్పుడు ఏమవుతావు, అడగవు. అంటే ఒక కష్టాన్ని ఒక కుటుంబాన్ని దోచుకున్నట్టే కదా. ఆబ్వియస్లీ బ్రో, ఆబ్వియస్లీ మన కష్టాన్ని మనం చేసేదే కష్టం. ఇండస్ట్రీలో ఎవరు సుఖపడరు, అందరు కష్టపడతారు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కష్టపడతారు. సో మన కష్టపడిన దానికి మన ఫలితం అడుగుతాం, ఎక్కువ అడగం. ఆ డబ్బులు కూడా సాయంత్రానికి ఇవ్వమంట. అంటే ఈ విషయాలన్నీ పెద్ద పెద్ద వాళ్ళ అందరికి తెలుసు. తెలియదు బ్రో, ఒక ప్రొడ్యూసర్ తెలియదా బ్రో ఎంత కష్టపడతాం, కానీ అందరికి తెలుసు. కానీ తెలిసినా కానీ లైట్ తీసుకుంటారు బ్రో. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మన డిమాండ్ ఏంటంటే, డిమాండ్ ఏం లేదు బ్రో, రిక్వెస్ట్ అడుగుతున్నాం. 3-4 years అయిపోతుంది, రేట్లు పెరిగినాయి, రెంట్లు పెరిగిపోయినాయి, మా యొక్క లైఫ్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ పెరిగిపోయింది, రెంట్లు పెరిగిపోయినాయి బ్రో, ఖర్చులు పెరిగిపోయినాయి. సో అదే పాత రేట్లు కాకుండా కొంచెం ఏమన్నా పెంచితే మాకు కూడా బాగుంటది. మేము చేయనట్లేదు బ్రో. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మేము చేయమంటలేదు, కొంచెం అడిగిన దానికి కొంచెం మాటి ఎంత కొంత పెంచితే కార్మిక సంఘాల తరపున మనం కూడా ఏదన్నా బాగుంటుంది. అది ఏం చెప్తారు ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి ఇప్పటికీ గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఏదో ఒక క్యారెక్టర్ దూరం నుండి ఉండి ఏదో ఒక క్యారెక్టర్ చేసినా చాలు, ఏదో లైటింగ్ ఇంకోటో మనకు ఇష్టమైన హీరో హీరోయిన్ చూస్తాం కదా, ఆ ఇండస్ట్రీలో ఉంటాం కదా అని ఒక పిచ్చి తోటి ఒక ఇష్టం తోటి వచ్చేవాళ్ళు ఉంటాం. వాళ్ళకి ఏం చెప్తారు? బ్లైండ్ గా ఎవరు రావద్దు. నేను వచ్చేసి దగ్గర 8 years అవుతుంది ఇండస్ట్రీకి. సో నేను మనకి టాలెంట్ ఆల్రౌండ్ అన్ని చేస్తాం కాబట్టి మనం ఏదో సర్వే అవుతున్నాం. సో అందరికి కార్డు నోడు కూడా చాలా మంది కార్డులు తీసుకున్న ఖాళీగా ఉంటున్నారు బ్రో. సో వాళ్ళకి ఏంటంటే ఉపాధి అవకాశాలు ఉండట్లేదు. ఇప్పుడు రోజు కొంత సినిమాలు జరగట్లేదు, మహా అయితే ఒక 20 షూటింగ్ జరిగితే ఎక్కువ. ఇండస్ట్రీలో 20-30 షూటింగ్లు. సో ఇండస్ట్రీలో చాలా మంది ఎక్కువ ఉన్నారు బ్రో, కార్డులో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అంతమందికి పని లేదు బ్రో. వచ్చేవాళ్ళు కూడా ఆలోచించుకొని రావాలి, అందరూ బ్లైండ్ గా రావద్దు, వచ్చినా గానీ వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు అని నా ఆలోచన. అంతే, చూసుకొని రావాలి. ఇంట్రెస్ట్ ఉంటే రావటం కాదు, ఇక్కడ ఇష్టంతో రావాలి. అన్న ఆయన హాయ్ బ్రో, ఏం పేరు? హేమంత్ బ్రో, హేమంత్ ఓవర్ నైట్ స్టార్. నేను యాక్చువల్లీ యాజ్ ఏ హెయిర్ స్టైలిస్ట్ బ్రో, షూటింగ్ వర్క్ చేస్తాను, మూవీ షూటింగ్స్ కి యాజ్ ఏ యూట్యూబర్ అంతే బ్రో. షూటింగ్ లో వర్క్ చేస్తామని చెప్తుంటారు కదా, ఏం చెప్తారు? ఇక నిన్న మొన్న నిరసనలు అయితే తెలియజేస్తుంటారు, దాదాపు వేతనాలు పెంచాలి 30% అని. దానిపైన అంటే ఇది ఎవ్రీ ఇయర్ కి ఒక ఇంత పంచాలే, ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది బ్రో. యూనియన్స్ 24 క్రాఫ్ట్స్ కి 24 యూనియన్స్ ఉంటాయి అనమాట. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ లీడర్లు అది ఇది అంతా రూల్ ప్రకారం పెంచాలి. అదేంటంటే వీళ్ళు ఒక 30% అంటే వాళ్ళు 5% పెంచుతామని అది ఇది అంటారు. అదొకటి ఏంటంటే ఇంకో డిమాండ్ ఏముందంటే, ఇప్పుడు షూటింగ్స్ చేస్తాం బ్రో, ఇవాళ ఒక షెడ్యూల్ ఇవాళతో కంప్లీట్ అయింది, 1 week చేసాం. ఆ పేమెంట్ కొన్ని కంపెనీల్లో, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ నుంచి 4 రోజులు పడుతుంది, కొన్ని సంవత్సరం పడుతుంది, కొన్ని అయితే ఆఫీస్లో ఎత్తేస్తున్నారు బ్రో. ఇప్పుడు చాలా టూ మచ్ తయారయ్యారు. సో అదనమాట, దాని గురించి అయితే జరుగుతుంది, ఇండస్ట్రీ మొత్తం జరుగుతుంది. నిన్నటి నుంచి స్ట్రైక్ స్టార్ట్ అయింది. అంటే ఇంతకుముందు 1 year 2 years బిఫోర్ కూడా ఇలా జరిగింది మరి. అది ఎవ్రీ ఇయర్ కామన్. ఇది ఇయర్ కి 30% పెంచాలని అది ఒకటి ఉంటది. ఆ ఇయర్ కి పెంచేస్తున్నారు, అది అలాగే జరుగుతూనే ఉంది. ఈసారి ఏంటంటే కొంచెం సివియర్ గా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే పేమెంట్ చెప్తున్నాను కదా, బయటకి ఎవరికి తెలియదు, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. చిన్న ప్రొడక్షన్ కాదు, పెద్ద ప్రొడక్షన్ కాదు, చాలా మంది ఇలాగే తయారయ్యారు. పేమెంట్లు టైంకి ఎవరు వాళ్ళు పనిచేసి అడిగి ఆఫీసులు తిరిగి మేనేజర్లు ఫోన్ చేస్తే మేనేజర్లు ఫోన్లు ఎత్తారు. ఇప్పుడు బ్యాచిలర్స్ అంటే పర్లేదు, ఫ్యామిలీస్ ఉన్నాడు హైదరాబాద్ కృష్ణాలో రూమ్ రెంట్లు కట్టుకోవాలి, పిల్లల ఫీజు, అట్లీస్ట్ ఫ్యామిలీ అంటే ఒక కిడ్ అయినా ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎలా బ్రో మరి ఈ పేమెంట్లు రాకపోతే? జాబ్ చేస్తున్నాడు అంటే మంత్ అయ్యేసరికి అది మంత్కి 5వ తారీఖు 10వ తారీఖు అని జీతాలు పడతాయి. ఈ పేమెంట్లు ఎప్పుడు వస్తే గ్యారంటీ ఉంటుంది బ్రో. ఆ మంత్ అంతా చేసిన షూటింగ్లు అందరూ అలాంటి డాక్యూమెంట్లు అయ్యి ఆ మేనేజర్లు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే ఆడ ఇంక రోడ్ మీద పడిపోవాల్సిందే. అది జరుగుతుంది. అంటే సినిమాలు తీసే కొద్ది కోట్లు పెట్టి తీస్తున్నారు, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు. మరి చిన్న ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళకి శ్రామికులకు కానీ ఎందుకు పెంచలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వాలి? అంటే ఒకటే బ్రో, ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఈ బ్యాక్ వర్క్ జరుగుతుంది కదా, ఆఫ్ స్క్రీన్ జరిగేది అంతా ఎవరికి అనవసరం బ్రో. ఎంత కష్టపడినా ఏదంటే మొత్తం 24 క్రాఫ్ట్స్ కష్టపడితే సినిమా జరుగుతుంది. మెయిన్ స్క్రీన్ లో చూసేది ఏంటంటే, ఇప్పుడు కొన్నిసార్లు డైరెక్టర్ ఎంత కష్టపడి డైరెక్టర్ నేమ్ కూడా రాదు. ఈ హీరో ఫ్లాప్ అయిపోయింది, ఆ హీరో హిట్ అయిపోయింది, అదే ఉంటుంది మెయిన్. పలానా డైరెక్టర్ చేసాడు, దానికి ఎంత ప్రొడ్యూసర్ ఎంత అప్పు చేసి పెట్టాడు, ఎవరికి అనవసరం ఉండదు. ఆ హీరోయిన్ కూడా పట్టించుకోరు. ఆఖరి హీరోయిన్ కూడా పాపం చాలా వాడుతారు సినిమాలో, అవి పట్టించుకోరు. అయితే ఏంటంటే ఈ హీరో వల్ల అంత నడుస్తుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఎవరు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే హీరో మొహం చూసి సినిమాకి వస్తారు కాబట్టి హీరోకి ఎంతైనా ఇచ్చేస్తారు బ్రో, కోట్లు దొబ్బెడుతుంటారు. మిగతా వాళ్ళందరూ
పట్టించుకోరు. వాళ్ళు అలాగే వస్తారు, ఆ రోజు కూలి నా కొడుకులాగా వస్తారు, పనిచేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ చిన్న చూపు ఉంటది ఎక్కడ జరుగుతుంది అది. అంటే సినిమాల పిచ్చి నుంచి కూడా చాలా మంది పల్లెటూర్ల నుంచి వచ్చి కూడా ఏదో ఒక చిన్న క్యారెక్టర్ దొరుకుతుందో అందులో అంటే దగ్గర నుంచి ఇష్టమైన హీరోయిన్లను చూస్తూ ఏదో పని చేసినా పర్లే అని అనుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొన్ని రోజులు ఏమి ఆశించకుండా కొంతమంది ఎగ్గొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి అంటే అంతే బ్రో. నేను ఏంటంటే చాలా సార్లు చాలా మందికి చెప్తుంటాను బ్రో, మ్యాక్సిమం అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి చూస్తే 1 month నుంచి 1 year పెట్టుకోవాలి బ్రో. అది ఎంగేజ్ లో వస్తే. లేదు 25 అబోవ్ అయిపోయింది, అటు జాబ్ గీటి ఏది చేయలేక మధ్యలో అంటే ఒక 3-4 months చూసేసి రిటర్న్ వెళ్ళిపోవాలి బ్రో. ఎందుకంటే పేమెంట్లు వచ్చి ఒక ట్రాక్ లోకి వెళ్ళిపోతారు, కొంతమంది సెట్ చేసుకుంటారు. ఒక అసిస్టెంట్, చాలా మంది ఆర్టిస్టులు అసిస్టెంట్ ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్, అలాగే వచ్చి మేకప్ అయిపోతారు, హెయిర్ డ్రెస్సర్లు అవుతారు, లేదంటే ఆ కెమెరా అసిస్టెంట్లకు వచ్చి కెమెరామెన్లు అయిపోతారు. అలాగే ఏదో ట్రాక్ లో దూరిపోతే పర్లేదు. లేదు ఇంకా అదే డబ్బులకి అదే బ్యాక్గ్రౌండ్ ఆడి దగ్గర ఈ దగ్గర పనిచేస్తున్నారంటే వేస్ట్, అది వర్కౌట్ కాదు, వెళ్ళిపోవాలి. ఎందుకంటే 30 years అయిపోయిందంటే ఆడికి ఇంక జాబులు రావు, ఏం రాదు, లైఫ్ స్పాయిల్ అయిపోతాను అవసరం. వాళ్ళు వేతనాలు పెంచమని అడగడం కరెక్ట్ అయినా కాదా? అది అంటే మన రోజు రోజుకి అన్ని రూమ్ రెంట్లు కానివ్వండి ప్రతి పెరుగుతున్న సమయంలో మరి పెంచకపోవడం అనేది ఎందుకు వచ్చింది? అంటే పెంచడం అనేది అది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జరిగేదే. ఇప్పుడు ఏంటంటే ఇయర్ కి రెంట్లు పెరిగిపోతే, సామాన్లు సరుకులు పెరిగిపోతే, గ్రాసరీస్ అన్ని రేట్లు పెరిగిపోతాయి ఇప్పుడు. దాన్ని బట్టి ఏ గవర్నమెంట్ సెక్టర్ లోనైనా జీతాలు దాన్ని బట్టి ఇస్తారు. ఆ ఇయర్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో జాబ్ కి, దాన్ని బట్టి ఆ ఇయర్ లో ఎంత ఎకానమీ ఎంత ఉంది, ఎంత శాలరీస్ ఇవ్వాలి అవన్నీ చూసుకుని దాన్ని బట్టి శాలరీస్ ఇస్తారు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్టర్ అయినా అది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే అంతే. ఇప్పుడు ఆడ ఎక్కడ బతుకుతున్నాడు, ఎక్కడ రూమ్ రెంట్లు, అక్కడ ఎంత పరిస్థితి, ఆడ గ్రాసరీస్ ఏంటి, ఫ్యామిలీ మెయింటెనెన్స్, పిల్లల ఫీజులు బట్టి, దాన్ని బట్టి ఎక్కడున్నా ఆడికి ఇప్పుడు ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి. సో అది కామన్ ఎక్కడైనా, ఏ డిపార్ట్మెంట్, సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా ఇవ్వాలి. ఇక్కడ ఎలాగైనా రూల్ ఉంది, ఇయర్లీ పెంచాలి కాబట్టి పెంచాల్సిందే అది. అంటే పక్కా నేను పెంచాలి అని నేను అడిగితే ఎవరేం పీకదే ఉండదు. ఇంతమంది పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి ఆ పెద్దవాళ్ళు ఏదో చెయ్యాలి. అది సినిమాల పిచ్చి మీద వచ్చే వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారు, వాళ్ళ పనిని దోచుకుంటున్నారు, వాళ్ళ పనిని వాడుకుంటున్నారు, గంటల తరబడి కూడా చేయించుకోండి, సరిగ్గా వాళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు, కమర్షియల్ అంతే. అది పక్కా బ్రో, అది కన్ఫర్మ్. ఎందుకంటే నాకే చాలా మంది ఇవ్వాలి బ్రో డబ్బులు. చాలా షూటింగ్స్ వర్క్ చేస్తుంటే చిన్న చిన్న ప్రొడక్షన్లు చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు అప్కమింగ్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇచ్చేస్తారు, ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారు. కొన్ని చిన్న కంపెనీస్ లో కూడా ఆఫీసులు కూడా ఉండవు, నైట్ ఆఫీస్ కనబడదు. ఆ సినిమా సగం షెడ్యూల్ చేసుకుని చాలా అప్పటికే ఒక ₹1 కోటి పెట్టేస్తారు. ఆ తర్వాత ఆడి దగ్గర డబ్బులు ఉండవు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉండవు పెట్టడానికి, ఆ సినిమాలు ఆగిపోతాయి. అలా చాలా మందిని చూస్తుంటాం. పెద్ద ప్రొడ్యూసర్లు కూడా నా పేర్లు ఇంక మెన్షన్ చేయకూడదు. ఆ పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చాలా మంది సినిమాలు చేసుకొని 50 రోజులు 60 రోజులు సినిమాలు జరిగాక కూడా ఇంకా డబ్బులు ఇవ్వకుండా చాలా టూ మచ్ డిజాస్టర్, అసలు చెప్పడానికి దారుణంగా ఉంది. ఈ థాట్ ప్రాసెస్ లో ఏంటంటే చాలా మంది ఎగనిస్ట్ గా వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఏంటంటే పని చెప్పరు. లేదు అలాగే కప్పలాగా వెళ్ళిపోతుంటే మట్టుగా అలాగే జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు పేమెంట్ రావు, ఏం రావు. ఇప్పటికైనా వసూలు అవుతాయని వాళ్ళు చేసుకోవాలి అంతే, ఖాళీ ఉండకుండా. గట్టిగా అడిగారంటే మట్టుకు మరి షూటింగ్ చెప్పరు. షూటింగ్ చెప్పిన వాళ్ళు టెక్నీషియన్లు కొంతమంది ఉంటారు బ్రో 24 hours లో. అలాంటి వాళ్ళు కూడా మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, రేపుడికి షూటింగ్ ఎంతమంది కావాలని మనుషులు పురమాయిస్తుంటారు. వాళ్ళు కూడా చాలా మంది తినేస్తారు బ్రో డబ్బులు. వాళ్ళకి డబ్బులు వస్తాయి, మేనేజర్లు దాన్ని ప్రొడ్యూసర్ దానికి వస్తాయి, వాళ్ళు తినేస్తారు అనమాట. తినేసి ఎవరినైతే పంపించారో వాళ్ళకి ఇవ్వరు అనమాట. ఇవ్వకపోగా ఫోన్లు లిఫ్ట్ చేయరు, మళ్ళీ సీరియస్ అయిపోతారు వాళ్ళ మీద. 10 సార్లు ఫోన్ చేస్తున్నా R2 10 ఇలాంటి చాలా ఉన్నాయి.